వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య తెలుగు భాషలో ప్రావీణ్యత పొందుతున్నారేమో అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు ఈ విసిరేటువంటి చణుకులు కొన్ని అబ్బో ఈయనకి ఇందులో కూడా పాండిత్యం ఉందా అనిపించే విధంగా ఉంటున్నాయని చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అప్పుడప్పుడు తెలుగు భాషలో అంటే పట్టు ఉందో లేదో పూర్తిగా తెలియదు, కానీ మాట్లాడే దాంట్లో ఎప్పుడూ ఏదో ఒక ఇది వేస్తూనే ఉంటారు. అలాంటిది నిన్న చాలా చక్కగా సుందర ముఖార విందం అంటూ మాట్లాడి ఇది క్రెడిట్ స్టోరీకి సంబంధించి ఈ ఎస్ఆర్ స్టీల్స్ లక్ష్మీ ఆదిత్య మిట్టలు వచ్చారు, వాళ్ళకి సంబంధించి మాట్లాడుతూ వాళ్ళ తర్వాత నిప్పన్ స్టీల్స్ వీళ్లతో కలిపి మేమే పెడుతున్నాం ఇక్కడ, నేనే తీసుకొచ్చాను వాళ్ళతోటి అని చెప్పి ఆల్రెడీ దానికి సంబంధించి చూసాం ఏదైతే ముందు మాట్లాడారు తర్వాత మాట్లాడారు అనేది. అక్కడ మాట్లాడుతూ అసలు చంద్రబాబు సుందర ముఖార విందాన్ని చూసి ఎవడొస్తాడు ఎవడొచ్చిన వాడు ఉన్నాడు అంటూ మాట్లాడారు. దానికి కౌంటర్ ఎవరిస్తారా ఏంటా అని చూసినప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. అసలు మిట్టలనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్టుగా బిల్డప్. నిన్నేమో చంద్రబాబు గారిని ముఖం గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చెప్తా ఉన్నా, మీకు ఉంటే రాష్ట్రం మీద అభిప్రాయం ఏదన్నా ఉంటే రాజకీయాలు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, అంతేగతం వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడితే మేము కూడా మాట్లాడచ్చు. ఫిజికల్గా బాడీ షేమింగ్ అని ఇవన్నీ కూడా ఆ చంద్రబాబు గారి మొహమే తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలో తలెత్తుకునే విధంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మైండ్ సెట్ గురించి మీరు మాట్లాడతారు, ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం అని నేను ముందే చెప్పా. ప్రజావేదికను కూల్చిన మైండ్ సెట్టా, లేకపోతే పాస్ పుస్తకాలపై బొమ్మేసుకున్నది మైండ్ సెట్టా? ఎవరిది మైండ్ సెట్? మాస్కులు అడిగిన పాపానికి ఒక వ్యక్తిని సైకోగా చిత్రీకరించి చంపింది మైండ్ సెట్, ఎవరిది మైండ్ సెట్ అని అడుగుతాను. ఇట్లా 100 మాట్లాడగలం. కాబట్టి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి, కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నిన్ను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను. కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడనని చెప్పి తెలియజేసుకుంటూ. చూసారుగా, జగన్మోహన్ రెడ్డి గారిని బాడీ షేమింగ్ చేయాలంటే మాకు ఒక్క నిమిషం పని కాదు, ఒక్క మాటతోటి మొత్తం గాలి తీసేస్తూ ఉంటారు. నిజమే, ఆయనకి చెప్పాలి అంటే ఎన్నైనా చెప్పొచ్చు. ఆయనకు ఉన్నటువంటి మైనస్లు వేరే వాళ్ళు ఎవరికి ఉండవు. ప్రతి ఒక్కరికి మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి, అది మానవ సహజం. కానీ ఎదుటి వాళ్ళని పదే పదే ఇలాగే మాట్లాడాలి, ఇలాగే హ్యూమిలియేట్ చేయాలి అనేటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది, అలాగే ఆయన టీంకి కూడా. ఎందుకంటే అంబటి రాంబాబు కానీ రోజా కానీ వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు తర్వాత వాళ్ళు తిట్టించుకోవడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. అది వాళ్ళకి అలా అలవాటు పడిపోయింది. సభలో కూడా డైరెక్ట్గా చంద్రబాబుని తిట్టమంటున్నాడు అంటూ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వెళ్ళి రోజాకి చెప్పినటువంటిది అందరికీ ఇప్పటికీ గుర్తే ఉంది. సో ఆయన తత్వం చంద్రబాబుని ఎలాగైనా సరే తిడుతూనే ఉండాలి అనేటువంటి ఒక పాయింట్. ఎన్ని కంపెనీలు, ఇప్పుడు కియా మోటార్స్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి సుందర ముఖార విందాన్ని చూసి వచ్చిందా? సుందర్ పిచ్చా ఏమన్నా ఈయన సుందర ముఖార విందాన్ని చూసి వచ్చాడా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలు, పెట్టుబడులకి, ఇక్కడ ఉన్నటువంటి యువత, దాన్ని చూసి వచ్చాడు. అంతేగాని సుందర ముఖార విందాన్ని చూసి రాలేదు. మరి వెళ్ళిపోయినటువంటి కంపెనీలు, ఎస్, ఈ సుందర ముఖార విందాన్ని చూసి వెళ్ళిపోయినటువంటి కంపెనీల లిస్టు చెప్పుకుంటే అదానీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పెట్టాల. ఆ 5 ఏళ్లలో ఈ కేటాయింపులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నీ జరిగింది వేరు. వాళ్ళకు కావాల్సినట్టుగా గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాలని అమ్మేసిన దాని మీద ఇప్పటికీ మాట్లాడడం లేదు, ఇప్పటికీ లేదు. మరి ఆ సుందర ముఖార విందం చేసినటువంటి పని అది. అండ్ ఆఫ్టర్ దట్ జాకీ కంపెనీ ఏ సుందర ముఖార విందాన్ని చూసి వెళ్ళిపోయింది? అమర్ రాజా బ్యాటరీ 10,000 కోట్ల పెట్టుబడి తెలంగాణలో పెట్టింది తీసుకెళ్ళి ఏ సుందర ముఖార విందాన్ని అంటే ఇగో ఈ సుందర ముఖార విందమే తీసుకువెళ్ళి మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాం వెళ్ళిపోండి అని చెప్పి తన సలహాదారైనటువంటి సజ్జలతో చెప్పించినటువంటి తీరు. మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ చేసినటువంటి అరాచకాలు దాని మీద ఈ సుందర ముఖార విందాన్ని చూసే వెళ్ళిపోయింది. మరి ఆ 5 ఏళ్లలో అమరావతి ఎందుకు ఆగిపోయిందంటే ఈ సుందర ముఖార విందం ఇచ్చినటువంటి ఆర్డర్స్ తోటే అమరావతి కూడా ఆగిపోయింది. మరి ఎన్ని చెప్పాలి, ఇలాగా ఎన్ని చెప్పాలి? క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి వీటికి కూడా ఒక హద్దు ఉంటుంది, ఖచ్చితంగా ఒక హద్దు ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎవరినన్నా కాస్త ఎలా చెప్పాలంటే వీళ్ళకి అవమానం అనేది తెలియకుండా ఉన్న వాళ్ళని సైతం ఎలా అవమానించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవచ్చు అని వాళ్ళ నేతలే చెప్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీని ఈ విధంగా అవమానించారు అనేది
ఎలా వాళ్ళకి దగ్గరికి రప్పించుకున్నారు అనేటువంటిది ఇవన్నీ కూడా. అలాగే ఇక సామాన్యులను అంటారా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళని సైతం వదల్లా, జడ్జిలను కూడా వదలలేదు కదండి ఆఖరికి. చెప్పేది అదే అందరూ, జడ్జిలను కూడా వదలలేదు కదా, వాళ్ళ సోషల్ మీడియాని పెట్టుకుని ఇప్పటికీ ఏ విధంగా వ్యక్తిత్వ హననం చేస్తారు. అలాగే షర్మిలని ఎన్ని మాటలు అన్నారు, ఇప్పటికీ కూడా ఆస్తుల కోసం ఏ విధంగా అవుతుంది. ఇంట్లో న్యాయం చేయలేని వాళ్ళు బయటకు వచ్చి మొత్తం అందరికీ నేను మీకు అండగా ఉంటాను అన్నట్టు అలా ఉంది పరిస్థితి అంటున్నారు. సో పెమ్మసాని ఇవ్వాల్సిందంతా చాలా కరెక్ట్గానే ఇచ్చేశారు. మరి దాని మీద ఇంకేం మాట్లాడతారు, మాట్లాడేటువంటిది ఏముంది. పైగా పాదయాత్రలో చంద్రబాబుకి సినిమా చూపిస్తాను అంట. ఎలా ఉందంటే అదే పాదయాత్ర యాత్ర 2 సినిమా కోసం ప్రభుత్వ సొమ్ము తగలేసింది. ఇప్పుడు ఆ కేసులో మరి దానికి ఉత్తర్వులు ఇచ్చినటువంటిది ఐడియాలజీ ఎవరిది, దానికి స్క్రిప్ట్ ఎవరు, దాంట్లో చేర్పులు మార్పులు చేసింది ఎవరు, అది ఎవరి కోసం తీసిన సినిమా అంటే జగన్మోహన్ రెడ్డిది. మరి రేపు ఆ కేసులో ఇంకేమైనా ఫర్దర్ డెవలప్మెంట్స్ ఉంటే పైకి వెళ్ళి మళ్ళీ పెద్దలకి ఈ సుందర ముఖార విందాన్ని ఒకసారి చూపించుకుని రావాలేమో అన్నటువంటి కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి బయట. ఇది ఆ సుందర ముఖార విందానికి సంబంధించినటువంటి ఒక చిన్న కథ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.